అయితే ఈరోజు మన బైన్సపట్నంలో ఉన్నటువంటి ఏదైతే బాన్క్యూట్ హాల్ ఉన్నదో అక్కడ మున్నూరు కాపు మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు మన బైన్సపట్నము అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మున్నూరు కాపు ముద్దు బిడ్డలకు ఏదైతే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిందో ఆత్మగౌరవంతో వాళ్ళకు సన్మానం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన మున్నూరు కాపు మిత్రమండలి అధ్యక్షుడైనటువంటి గాలి రవి గారు ఈ కార్యక్రమానికి అక్కడ ముఖ్య అతిథిగా అదేవిధంగా అతని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగిందన్నమాట. నిర్మల్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మున్నూరు కాపు మిత్రమండలి సంఘం నాయకులు, అదేవిధంగా ఈ పోటీ పరీక్షలలో విజయం సాధించి ఉద్యోగాలు సాధించినటువంటి అక్కడ ఉన్న విద్యార్థులు, అదేవిధంగా వ్యక్తులు, ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 4, అదేవిధంగా వివిధ రంగాలలో ఉద్యోగాలు సాధించిన వాళ్ళందరికీ ఈ విధంగా అక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట. ఇక్కడ పిల్ల జల్లలతో అదేవిధంగా భార్య భర్తలతో వచ్చి సతీ సామెతంగా ఈ విధంగా ఒకరికొకరు పూల దండలు మార్చుకుంటూ ఈ కార్యక్రమంలో అక్కడ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఒకటే ఇంట్లో నుంచి భార్యకు భర్తకు, అన్నకు తమ్ముడికి, చెల్లెకు అక్కకు ఈ విధంగా కూడా ఇక్కడ ఉద్యోగాలు సాధించినందుకు గాను వాళ్ళ తల్లిదండ్రులు భార్యాభర్తలతో వచ్చి ఈ విధంగా సన్మాన కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మనకు పెళ్ళి అయిన తర్వాత కూడా చిన్నపిల్లలను వదిలేసి కోచింగ్లు తీసుకొని దాదాపు సంవత్సరాలు కష్టపడి ఈ ఉద్యోగాలు సాధించినందుకు గాను వాళ్ళు వాళ్ళ మాటల రూపంలో చెప్తూ భావోద్వేగానికి గురి కావడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా ఈ ఉద్యోగాలు సాధించినందుకు గాను వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబీకులు ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని చాలా భావోద్వేగానికి గురైనలు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన గాలి రవి గారితో పాటు మన గజ్జరాం సార్ గారు, అదేవిధంగా మున్నూరు కాపు మిత్రమండలి సంఘం నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ సార్ గారు, రావుల పోషెట్టి గారు, పెండెపు కాశీనాథ్ గారు, సాయినాథ్ గారు, అదేవిధంగా మన మున్నూరు కాపు మిత్రమండలి నాయకులు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మన మున్నూరు కాపు సంఘం నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ వచ్చినటువంటి ఏదైతే గవర్నమెంట్ జాబర్స్ అందరికీ సన్మానించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నమాట. యొక్క పిల్లలు కావచ్చు, లేకపోతే మన కులం యొక్క సోదరమణులు ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది. వారికి అందరికీ బైసా ముదోల్ నియోజకవర్గ మున్నూరు కాపు మిత్రమండలి తరఫున శుభాకాంక్షలు, అభినందనలు. ఏదైతే మున్నూరు కాపు మిత్రమండలి బైసాలో గత అనేక సంవత్సరాలుగా కార్యకలాపాలు చేపట్టడం జరుగుతున్నది. మా పెద్దలు ఎందరో టీచర్సు, తర్వాత డాక్టర్సు, అడ్వకేట్సు అందరు కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి, ఈ కమిటీని శాయశక్తుల ప్రతి ఒక్కరు ముందరకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నది. ఆ రకంగా మొన్ననే గత 4 మాసాల క్రితం మేము బాధ్యతలు చేపట్టడం జరిగింది. కొత్తగా నన్ను అధ్యక్షుడిగా చేసే అవకాశాన్ని కల్పించారు మా కుల సోదరులు, మా ప్రాథమిక సభ్యులందరూ. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మన యొక్క మిత్రమండలిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సన్మాన కార్యక్రమం మనం అనుకున్నాము. సార్ చాలామంది ఇంతకంటే ఎక్కువ ప్రైవేట్ జాబ్స్ లక్షణ వాళ్ళు ఫోన్ చేశారు. చాలామందికి ప్రైవేట్ జాబ్స్ కూడా లక్షల జీతం ఉన్నటువంటి మన కుల సోదరులు కూడా ఉన్నారు. నాకు చాలామంది ఫోన్ చేసారు, సార్ మాకు లేదా అని చెప్పేసి. సరే మా కమిటీకి చెప్తాను, ఇప్పుడైతే మేము ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పేసి అనుకున్నాము. ఏదైతే మిత్రమండలి అధ్యక్షుడు నిర్మల్ గారిని పిలవడం వెనుక మా ముఖ్య ఉద్దేశం ఏమేమంటే సార్, మరి మా బైసాలో మిత్రమండలి 10 సంవత్సరాలుగా మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్న మీలో సగం కూడా మేము అందుకోలేకపోతున్నాము. మరి అక్కడ మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, మీరు చేస్తున్నటువంటి పని కావచ్చు, దాని గురించి మాకు మార్గదర్శనం చేస్తారని చెప్పేసి మీకు ముఖ్యంగా మేము పిలవడం జరిగింది సార్. ఆ రకంగా మీరు మార్గదర్శనం చేసి మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ మమ్మల్ని వెన్నుతట్టి మీ అంత కాకుండా మీ కిందాల మేము అందుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ
ఆ టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్స్ ఉన్నారు కాబట్టి, రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి, నా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైతే మొన్న కేంద్ర ప్రభుత్వము ఈడబ్ల్యూసి అది ఉన్నత వర్గాల కోసం తెచ్చిన రిజర్వేషన్ వల్ల మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఉద్దేశంతో 10% రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రు. నిజంగా ఏదైతే ఉన్నత కులాలకు సంబంధించినటువంటి పేదవాళ్లకు న్యాయం జరగాలి. కానీ ప్రతి ఒక్కరు ఉన్నత కులాలకు సంబంధించిన వారు, ముఖ్యంగా మన తెలంగాణలో చాలామంది మొన్న ప్రతి ఒక్కరు భూమి 20 ఎకరాలలో కూడా వాళ్ళు 10% రిజర్వేషన్ కోటల సర్టిఫికేట్ తీసుకుంటున్నారు సార్. మీ దృష్టి కూడా వచ్చిందచ్చు. చాలామంది దాని యొక్క ఏవైతే ఆంక్షలు ఉన్నాయో, భూమి 5 ఎకరాలు ఉండకూడదు, 10 ఎకరాల్లో కూడా వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద చేయించి తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ పొంది అనేక మంది జాబ్స్ పొందుతున్నారు. మన వాళ్ళు 2-3 మార్కులతోటి చాలా మందికి జాబ్స్ పోయినాయి. దీనిపైన మన రాష్ట్రం లెవెల్లో కూడా ఈ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వల్ల మనకు నష్టం జరుగుతుంది కాబట్టి దాని గురించి ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ముఖ్యంగా రాజకీయ పరంగా ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒక డబల్ బెడ్రూమ్ కావచ్చు, ఇందిరమ్మ పథకం 100 ఇళ్ళు శాంక్షన్ అయితే అక్కడ 200 కుటుంబాలు ఉంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, మిగతా లీడర్ కావచ్చు, కులంకి 5 పంచుతున్నారు. ఆ రకంగా కూడా బీసీఏలో డీలో 10 ఇళ్ళలో వాళ్ళకు 5 వస్తున్నాయి. మనకు 100 ఇళ్ళు కూడా మనకు 5 వస్తున్నాయి సార్. దీని పరంగా కూడా కొద్దిగా మన రాష్ట్ర స్థాయిలో దామాషా పద్ధతిలో ఏ రాజకీయం సంబంధించినటువంటిది కూడా పథకాన్ని ఉన్నట్లయితే ఆ పథకానికి దామాషా పద్ధతిలో అమలు పరిస్తే మనకు సంఖ్యాపరంగా 100 కుటుంబాలు ఉంటే మనకు కూడా ఒక 10 పథకాలు, 15 పథకాలు, మిగతా కులాల వారికి 5 పథకాలు ఇస్తే మనకు అప్పుడు బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. అంతేకాకుండా గత టీఆర్ఎస్ ప్రభుత్వము మనకు ఏదైతే బీసీల కోసము స్పెషల్గా కార్పొరేషన్ మున్నూరు కాపు ఏర్పాటు చేస్తామని చెప్పారు కేసీఆర్ గారు, కానీ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మున్నూరు కాపు కార్పొరేషన్ అని పేపర్ మట్టుకే జీవో విడుదల చేశారు, కానీ ఎటువంటి నిధులు దాఖలా ఇచ్చినటువంటి దాఖలా లేవు. కాబట్టి నేను కోరేది ఒకటే, పెద్దవాళ్లకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మన మున్నూరు కాపు అన్ని కమిటీలకు అందరికీ త్వరలోనే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక 5,000 కోట్ల నిధులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అందరికి న్యాయంగా ఉంటుందని చెప్పేసి నేను కోరుతున్నాను. మీరు మొన్న చూసినట్లయితే 2% ఉన్న బ్రాహ్మణ్స్కి 200 కోట్లు రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. నేను మొన్ననే పేపర్లో చదివేది. మరి ఈ రకంగా 2% ఉన్న వాళ్ళకి 200 కోట్లు శాంక్షన్ చేస్తే మరి మనం 30-35% ఉన్నాం. మనకు ఖచ్చితంగా 5,000 కోట్లు మనకు నిధిని పెట్టే విధంగా మనం రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రెషర్ తెచ్చి, ధర్నాలు చేసి, రాష్ట్ర రోగులు తెచ్చి ఆ రకంగా మనం సాధించుకున్నట్లయితే ఇప్పుడు జాబ్లు వచ్చులు కాకుండా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు అది అండగా ఉంటాయని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ఈ రకంగా ఇక్కడ వచ్చిన ప్రకారాల యొక్క సూచనలు, సలహాలు కూడా తీసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి నా సోదరులు ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్టు వారు కూడా మన కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళను ఆదుకోవడం కావచ్చు, మీతో ఎంతైతే సోషల్ వర్క్ కూడా చేసి మీలాగా మన పిల్లల కొందరికి ఎక్కడ ఏం చదువుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా చదువుతారు, 10th అయిన తర్వాత ఏది తీసుకోవాలా, ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్, మెకానికల్ చాలా ఉంటాయి. నేను కూడా ఈరోజు ఇంటర్మీడియట్ వరకు మాత్రం చదువుకున్నా. ఆ రకంగా మన పిల్లలను అసలు కార్యక్రమం కూడా ఒక చేపడితే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. అంటే కొందరికి డిగ్రీ తర్వాత ఏం చేయాలో తెలియదు, ఏ రూట్లో అయితే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, తొందరగా జాబ్ ఎట్లా వస్తుంది, ఆ రకంగా కూడా మోటివేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మా మిత్రమండలి నుంచి ఇంకా చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు పేరు తేవడానికి నా యొక్క బాధ్యతగా నేను ముందుకు పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కోరుకుంటూ